మనము జాగ్రత్తగా దేవుని యొక్క నామము నెరిగిన వారుగా, సంకల్పము నెరిగిన వారుగా, ఆ యొక్క మార్గము నెరిగిన వారుగా అనేక మందికి మనము దానిలో నిలిచి వారికి బోధిస్తూ, హెచ్చరిస్తూ, ప్రయాసపడుతూ వారిని నిత్యత్వానికి దేవుని సముఖంలో నిలబెట్టడానికి మనం ప్రయాసపడాలి. అలాంటి ప్రయాసలో మనం అలుపెరగగా ముందుకు కొనసాగించగలిగిన వారైతే మన బహుమానం గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమును బట్టి ఎన్నో చోట్ల విపరీతమైనటువంటి టార్చర్ పడుతున్నారు క్రైస్తవులు. ఎన్ని చోట్ల అంటే ఒక దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక గొప్ప దైవజనుడు దేవుని యొక్క సముఖంలో ప్రయాసపడి సువార్తను ప్రకటిస్తూ ఆయన ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణం వెళుతున్నటువంటి దారి మధ్యలో ఒక అడవిలోనికి వెళ్ళిన తర్వాత వారి గ్రూప్ అంతా కూడా కలిసి అక్కడ బయటకు వెళ్ళడానికి చీకటి కీకారణ్యంలో ఎటు వెళ్ళడానికి దారి లేక వారు ఒక గుడారాన్ని అక్కడ వేసుకొని చుట్టూ కూడా ఒక కాంపౌండ్ వారు నిర్మించుకొని ఆ లోపల వారు డేవిడ్ లివింగ్స్టన్ అనే వారి దైవజనులు, వారి విశ్వాసులు అందరూ కూడా గ్రూప్ అంతా కూడా ఆ అడవిలో కారు చీకటిలో క్రూర మృగముల మధ్యలో వారు అక్కడ ప్రార్థన చేస్తూ ఆ రాత్రి గడపవలసిన పరిస్థితి వస్తే ఆ ఆఫ్రికా ఖండంలో అనేక మంది డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడిని తునముట్టించాలి అనే ప్రయత్నం చేస్తూ ఆ రాత్రి 47 మంది దుండగులు వారు రైఫిల్స్ పట్టుకుని, స్టెన్ గన్స్ పట్టుకుని, అనేక విధములైనటువంటి మారణాయుధాలను పట్టుకుని వారు ఆ యొక్క దైవజనుడైనటువంటి డేవిడ్ లివింగ్స్టన్ గారు ఎక్కడైతే గుడారం వేసుకుని వారు నివసిస్తూ ఉన్నారో, ఎక్కడైతే వారు ప్రార్థిస్తూ వారు నిద్రతో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారో వారిని చుట్టుముట్టి వారిని సర్వనాశనం చేసి అక్కడికక్కడే డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడిని తుదముట్టించాలని వారు ప్రయత్నం చేస్తూ వస్తే వారు దగ్గరకు రాకముందే శత్రువులు ఈ దైవజనుడు డేవిడ్ లివింగ్స్టన్ గారు వారి యొక్క గ్రూప్ అంతా కూడా నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాకారం అంతటి చుట్టూ కూడా దేవదూతలు వారందరూ కూడా 47 మంది దేవదూతలు గుంపుగా తిరుగుతూ ఉన్నారట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవదూత ఎంతమందిని సంహరించింది సిరియా సైన్యంలో? 1,85,000 మంది. 1,85,000 మంది. మరి ఇక్కడ ఎంతమంది దేవదూతలు వచ్చారు? 47 మంది కంటే ఎక్కువ ఉన్నారు. వాడు వచ్చిన వాడు ఎంతమంది? 47 మంది ఉగ్రవాదులు కానివ్వండి, నక్సలైట్లు కానివ్వండి, రాడికల్స్ కానివ్వండి, సువార్తకు వ్యతిరేక్తులు కానివ్వండి, మతోన్మాదులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వారు వచ్చినటువంటి 47 మందికి ఎంతమంది కావాలి? ఈ 47 మంది వారిని చూసి వీళ్ళందరూ గన్లన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దుకుని వెళ్ళిపోయి ఆ 47 మందిలో ఒక రక్షణ పొందేడట. ఆ రక్షణ పొంది డేవిడ్ లివింగ్స్టన్ గారు తెల్లారి ఉదయం వెళ్ళిపోయి వారి సంఘంలోకి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చేసాడు సాక్ష్యం చెప్తారు. దైవజనుడా, నేను నిన్ను తుదముట్టించాలని నీ గ్రూపుని ఆఫ్రికా ఈ యొక్క రాజ్యములు ఈ యొక్క దేశంలో నిన్ను లేకుండా చేయాలని నిన్ను తుదముట్టించడానికి నేను వచ్చాను దైవజనుడా. కానీ 47 మందితో వస్తే నేను నీ చుట్టూ కూడా అగ్ని అలాగే దేవదూతలు తిరుగుతూ ఉన్నారు. ఏం చేయలేక వచ్చేసావు? యేసుక్రీస్తే నిజమైన దేవుడు, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క దేవుడే నిజమైన పూజారుడు అని నేను రక్షించబడ్డానని వారు సైన్యంలోకి వెళ్ళి డేవిడ్ లివింగ్స్టన్ అనే దైవజనుడి యొక్క సంఘంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ రాత్రి అయ్యా 1956 సంవత్సరం జనవరి 14వ తారీఖు అర్ధరాత్రి మేమందరం 47 మంది ఇక్కడ సంఘంలో మోకాళ్ళ మీద నిలిచి ప్రార్థన చేస్తున్నామయ్యా మీకోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో వృధాగా, మనం చేసే ఏ పరిచర్య కూడా మన యొక్క దేవుని సన్నిధిలో వృధా కాదు. అది మనుషుల నిమిత్తము కాక మీ దేవుని కొరకు, మీ దేవుని యొక్క సన్నిధిలో ప్రయోజనం ఇచ్చేవాడు. ప్రయాసంతో మనం ప్రార్థించి ఏ పరిచర్యను కానివ్వండి, అది మనుషుల నిమిత్తం కాదు, దేవుడి కొరకు నీవు చేయగలిగితే నీ దేవుడు నిన్ను అన్యాయస్తుడు కాదండి. మన దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. మన దేవుడు మనం
అదే ఒక మాట చెప్తాడు. దావీదు ఏమంటాడంటే 37వ కీర్తన 25వ వచనం అంటాడు ఒక మాట ఏమనంటే, నీతిమంతుల సంతానం విడవబడదు, వారు భిక్షమెత్తుకోరు, బాల్యం నుండి వృద్ధాప్యం నుండి నేను చూశాను, నా అనుభవం నాది అని దావీదు సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే నీతిమంతులు విడవబడండి, నీతిమంతుల సంతానం విడవబడదు, వారు భిక్షమెత్తుకోరు. ఎంత గొప్పగా దేవుడు దీవిస్తాడు, అంత గొప్పగా దీవిస్తాడు. అన్నీ కలిగి దేవుడిని లేని వాటి అటువంటి మెర్లిన్ మన్రోనేమో చనిపోయింది. ఎందుకు కొరగాకుండా పోయింది? ఆమె చనిపోతే ఆమె ధరించినటువంటి గౌన్ ఎంత కలిగిందో తెలుసండి? 1,39,00,000కి వాడారట ఆమె వేసుకున్న గౌన్. ఎంత? మరి ఆమెకి ఏమన్నా విలువిస్తారా? ఆమె శవాన్ని ఏమన్నా తీసుకుంటారా? అయ్యా అనిల్ మాస్టర్ గారు మీకు తీసుకెళ్ళి శవం చేయండి అయ్యా, శవాన్ని తీసుకుంటాడు ఆయన. ఇది మరి నాకు ఎందుకండి? ఆమె రక్షణ పొందకపోగా మళ్ళీ ఈ శవం నా దగ్గరికి ఎందుకు బాబు, మీకు వందనాలయ్యా మీరే చూసుకుంటారు కదా. ఏ ప్రయోజనం ఆమె మూలంగా? ఏమీ లేనివాడు, నిజరక్షకుడు, నిత్య జీవకారకుడు, మహాదేవుడు, మన రక్షకుడైన యేసు దేవుడు, త్రియేక దేవుని ఏకరూపమైనటువంటి ఆ దేవుడిని కలిగి ఈ లోకంలో ఏమి లేకపోయినా అతడు ఉన్నతమైన భాగ్యం. అన్ని ఉండి ఆయన లేకుండా ఈ తదువు సాధిస్తే ఇక మనకంటే దౌర్భాగ్యుడు. కాబట్టి రాత్రి ఊరికి పోవు త్రోవ ఎరిగినటువంటి వారు ఎంతో నశించిపోతున్నారు. మనము మన పిలుపును మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, దేవుని సంకల్పాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము యథార్థవంతులుగా నీతి న్యాయములు కలిగినటువంటి దేవునికి పరిచర్య చేయాలి తప్ప మనం వలేసేది ఎక్కడ వేయాలండి? ఎక్కడ వేయాలి? యేసుక్రీస్తు ఎవరో తెలియని చోట వలేయాలి మనం. పక్కన గంపలో వలేసేది. నీవు నన్ను నేను జాగ్రత్తగా కాపాడుకొని దేవుని సముఖంలో మనము మనుషులను బట్టి చాలకులుగా చేస్తానని పేతురును, యోహానును, జబదయి కుమారుల్లో యాకోబును, ఆంద్రేయును అనేక మందిని పిలిచిన దేవుడు వారిని హతసాక్షులైనప్పుడు వారి యొక్క పిలుపును వారు మరిచిపోలేదు. వారు నిత్యత్వములో దేవుని కొరకు ప్రథమ కాలముగా వారు ఉండటానికి 140 మంది 1,44,000 మంది హతసాక్షుల భర్త సమూహంలో వారు ఉండగలిగిన ధన్యులుగా మార్చబడ్డారు. నిన్ను నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడు అంటే ఎంతైనా నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని పరిశుద్ధతలోను, ఉన్నతమైన స్థితిలోను, పరలోక సంబంధమైన పిలుపులను మనల్ని పిలిచిన ఆ పిలుపును జ్ఞాపకం చేసుకొని ఆ దేవుని మార్గములోనికి అనేక మందిని మనం తొలగిపోకుండా అనేక మందిని తీసుకురావడానికి బలమైనటువంటి గొప్ప సాధనాలుగా విరామం లేని పరిచర్యలో ప్రభువా నీవు ఇచ్చిన ఆయుష్కాలంలో నీవెంతైనా నన్ను బలపరిచిన కొలని నీవు నన్ను బలపరిచిన ప్రతి స్థితిలోనూ నేను నా బలమును బట్టి, నా సామర్థ్యమును బట్టి నేను నీ కొరకు ప్రయాసపడతాను. నీ కొరకు అనేక మంది రక్షణ కొరకు నేను ప్రయాసపడి పాటుపడతానయ్యా అని దేవుని దగ్గర మనం ఒక తీర్మానం చేసుకోగలిగితే మనల్ని దేవుడి మనం దీవించబోతున్నాడు. ప్రభు పాదాల దగ్గర మనం అందరం ఉన్నాము. ఆయన సన్నిధిలో మన పిలుపును ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క రక్షణ సంకల్పాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మన యొక్క రక్షణ ఆనాటి కంటే ఈనాడు మరింత సమీపంగా ఉన్నది కనుక మనల్ని నమ్మదగిన దేవుని యొక్క సముఖంలో ఆ దేవుని సన్నిధిలో మనము ఏ లక్ష్యంతో, ఏ గురితో, ఏ గమ్యము కొరకైతే ప్రయాణం చేస్తున్నామో ఆ గురి గమ్యము మనం ఎరిగిన వారుగా ఆ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమై ఆ యొక్క సింహాసనం దగ్గరికి వెళ్ళడానికి మన పౌరస్థితి ఇక్కడ కాదు, మనం యాత్రికులు ఉన్న పరదేశమై ఉన్నామని ఎరిగి మన పౌరస్థితి ఎక్కడ ఉందంటే పరలోకమునందున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌరస్థితి పరలోకమునందున్నది. పరలోకమునందుండి మన పౌరస్థితిని కాపాడుతూ దేవుడు మన దీన శరీరములను తన మహిమ కలిగిన శరీరానికి సమరూపముగా మార్చబోయే ఆ మహిమకరమైన గడియ వరకు మనలను మనము ఆ దేవునికి సమర్పించుకొని జీవించగలిగితే
మనం ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యతను కాపాడుకుందాం. ఆ నిత్యత్వాన్ని పొందటానికి మనం నమ్ముకునే సంఘంలో చేర్చబడిన వారిని లోకము ధృవీకరణ లేక, నిత్య విశ్రాంతి ఎక్కడో తెలియక, సంతోషము తెలియక, సమాధానం లేక, దేవుడెవరో ఎరుగక అనేక మంది చుట్టూ తిరుగుతున్నటువంటి అసమాధానంతో ఉన్నటువంటి అనేక మంది కొరకు మనము సంసిద్ధపరుచుకుని మనము దేవుని యొక్క సన్నిధిలో మనం సమర్పించబడే అనేకుల కొరకు ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్.